హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. సో చాలామందికి చికెన్ లివర్ ఫ్రై చేస్తుంటే కొంచెం నీచు వాసన వస్తుంటుంది కదా. ఇవాళ నీచు వాసన రాకుండా సూపర్ టేస్టీగా మంచి స్పైసీగా చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. పదండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సో ఈ చికెన్ లివర్ ఫ్రైలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 గ్రీన్ చిల్లీని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ లివర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ లివర్ వచ్చేసి నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకుంటున్నానండి. ఇక్కడ చికెన్ లివర్ ఉంది, అలానే రాళ్ళ బండగులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. సో ఇవి రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇవి రెండు కలిపి 1/2 కేజీ వరకు ఉంటాయండి. సో ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే వాటర్ బాగా రిలీజ్ అయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన ముక్కకి బాగా పడుతుంది, అలానే నీచు వాసన అనేది రాదు. సో చాలామంది ఏం చేస్తారంటే కారం ఉప్పు ఒకేసారి యాడ్ చేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయటం వలన నీచు వాసన రాదు, ముక్కకి ఉప్పు అనేది బాగా పడుతుంది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి వాటర్ బాగా రిలీజ్ అయింది కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా. సో ఈ విధంగా మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అదే బయట తెచ్చుకున్న కారం అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. లివర్ ఫ్రైలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సో చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ లివర్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ఈజీగా చేసేయచ్చు. సో ఇది రైస్లోకి, రోటీ, చపాతీ, పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ప్రశాంతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.